హాయ్ అండి అందరికీ. న్యూ ఇయర్ వచ్చేస్తుంది కదా! కేక్స్ అనేది చాలా స్పెషల్ కదా అందరి ఇళ్ళల్లో. అలాగే బయట కొనకుండా ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు. మైదా పిండి యూజ్ చేయకుండా, పెరుగు యూజ్ చేయకుండా, ఎగ్స్ యూజ్ చేయకుండా ఈజీగా సింపుల్‌గా రవ్వతో చేసేసుకోవచ్చు. చూస్తున్నారా? కట్ చేస్తుంటే అర్థమవుతుంది కదా ఎంత సాఫ్ట్‌గా ఉందో. ఇది ఎలా చేయాలంటే చూపిస్తున్నాను చూసేయండి. చాలా సింపుల్‌గా చేసేసుకోవచ్చు. ముందుగా ఒక బౌల్ తీసేసుకోవాలి. దాంట్లోకి ఒక కప్పు రవ్వ వేసుకోవాలి. ఉప్మా రవ్వ వేసుకోవాలి. సూజీ అంటాం కదా అది వేసుకోవాలి. ఒక కప్పు తీసుకోవాలి. మనం ఒక కప్పు కొలత తీసుకొని అన్నీ అదే కప్తో మెజరింగ్ చేసుకోవాలి. దాంట్లోకి హాఫ్ కప్పు షుగర్ వేసుకోవాలి. షుగర్ పౌడర్ని చేసుకున్నాను నేను. ఇది అంతా ఒకసారి కలిపేసుకోవాలి. చూస్తున్నారు కదా ఇలా కలిపేసుకొని దీంట్లోకి 1 కప్పు పాలు వేసుకోవాలి. ఇవి కాగబెట్టిన పాలండి. మనకి వేడిగా ఉండొద్దు, గోరువెచ్చగా ఉన్నా సరిపోతుంది, కానీ చల్లగా ఉండాలి. ఫ్రిడ్జ్లో నుంచి మాత్రం ఎంబటే తీసి మాత్రం వేయకూడదు. అన్నీ నార్మల్ టెంపరేచర్లో ఉండాలి. మనం చేసే రెసిపీ కేక్ కాబట్టి అందులో కూలివి మాత్రం అసలు వేయద్దు, వేడివి కూడా అసలు వేయద్దు. అవి కలిపి పెట్టేసి ఒక 10 నిమిషాలు నానబెట్టేసుకోవాలి. దాని తర్వాత మనం కేక్ ఎందులో అయితే బేక్ చేస్తామో దాంట్లోకి కొంచెం ఆయిల్ ఉన్న పిండి అప్లై చేసేసుకోవాలి. మీకు కావాలంటే బటర్ పేపర్ ఉంటే అదైనా వేసేసుకోవచ్చు. నేను కేక్ టిన్కి మొత్తం ఆయిల్ అప్లై చేసుకొని కొంచెం పిండితో ఇలా చేస్తున్నాను. చూస్తున్నారా? ఇలా అప్లై చేసేసుకొని ఇది పక్కకు పెట్టేసుకోవాలి. ఈ లోపు మనకి రవ్వ అనేది నానిపోతుంది. చూస్తున్నారా? ఇలా ఒకసారి కలిపేసుకోవాలి. కొంచెం గట్టిగా ఉంటే కొంచెం మళ్ళీ పాలు వేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. రవ్వ నాని ఉంటుంది కదా, కొంచెం సాఫ్ట్గా అవుతుంది పిండి అనేది, రవ్వ అనేది. ఇది మొత్తం అందులో మిక్సీ జార్లోకి వేసుకొని కొంచెం గట్టిగా అనిపిస్తే మీరు కొన్ని పాలు వేసేసుకోవచ్చు. నేను ఇది మొత్తం మిక్సీ జార్లోకి తీసేసుకొని మిక్సీ పట్టేసుకున్నాను. చూస్తున్నారా ఎంత సాఫ్ట్గా అయిపోయిందో. ఇప్పుడు ఇది ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. మనం ముందుగా నానబెట్టిన రవ్వ బౌల్ ఉంది కదా, నేను అందులోకే తీసేసుకున్నాను. దాంట్లోకి యాడ్ చేయాల్సిన ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇందులోకి మిల్క్ పౌడర్ వేసుకుంటున్నాను. 2 టేబుల్ స్పూన్స్ వేసుకుంటున్నాను. చాలా టేస్టీగా ఉంటుందండి మిల్క్ పౌడర్ వేయడం వల్ల. మనం ఫ్లోర్స్ ఏమి యాడ్ చేయట్లేదు కదా, రవ్వతో మాత్రమే చేసుకుంటున్నాం కాబట్టి ఇలా కొంచెం మిల్క్ పౌడర్ యాడ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకుంటున్నాను. 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకుంటున్నాను. తర్వాత ఇందులో మనం వేయాల్సింది కొంచెం ఆయిల్ వేసుకోవాలి. నార్మల్ ఆయిల్ మాత్రమే వేసుకోవాలి. పల్లి నూనె అలాంటివి ఏమీ వేయద్దు. ఫ్లేవర్లెస్ ఆయిల్ వేసుకోవాలి. కావాలంటే మీకు బటర్ అయినా వేసుకోవచ్చు. బటర్ వేసేటప్పుడు మనం ముందు రవ్వ గ్రైండ్ చేస్తున్నాం కదా, అప్పుడే వేసుకొని మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది. ఇందులోకి నిమ్మకాయ రసం వేసుకోవాలి, 1/2 చెక్క. మనం పెరుగు వేయట్లేదు కదా, ఎగ్స్ వేయట్లేదు కదా, దానికోసం నిమ్మరసం వేసుకుంటే బాగుంటుంది. అలా అని నిమ్మరసం ఎక్కువగా కూడా వేయద్దు, 1/2 లెమన్ అయితే సరిపోతుంది. ఇది నిమ్మకాయ వేసాం కదా పుల్లగా ఉంటుందని మాత్రం అసలు అనుకోవద్దు. మనకి నిమ్మకాయ టేస్ట్ అనేది ఏమీ రాదు. ఇదంతా కలిపేసుకున్నాక కొంచెం వెనిలా ఎసెన్స్ వేసుకోవాలి. తర్వాత చాక్లెట్ ఫ్లేవర్ కోసం నేను కోకో పౌడర్ 2 టేబుల్ స్పూన్లు వేసుకుంటున్నాను. మీకు కోకో పౌడర్ వద్దనుకుంటే నార్మల్గా ఇప్పుడు కలిపేసుకున్నాను కదా, ఆ ఫ్లేవర్ తోటే మనకి బేక్ చేసేసుకోవచ్చు. నేను ఇంకొంచెం టేస్టీగా రావడం కోసం చాక్లెట్ కేక్ కదా చేసేది, అందుకే అందులో కోకో పౌడర్ వేసుకున్నాను. ఇదంతా మనకి ఒకటే డైరెక్షన్లో కలుపుకోవాలి, లేదంటే కేక్ అనేది పొంగదు, అసలు కుక్ అవ్వదు. చూస్తున్నారు కదా, ఇలా కలిపేసుకోవాలి మొత్తం అనేది ఉండలేమీ లేకుండా. ఇలా కలిపేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కేక్ టిన్ ఉంది కదా, అందులోకి వేసేసుకోవాలి. నేను బటర్ పేపర్ వేయకుండా కూడా కేక్ అయితే అస్సలు అతుక్కోకుండా చక్కగా వచ్చేస్తుంది కేక్. బటర్ పేపర్ వేయాల్సిన అవసరం కూడా లేదండి. రవ్వ కదా అతుక్కుంటుంది అని కూడా అనుకోవాల్సిన అవసరం లేదు, చక్కగా వచ్చేస్తుంది. మనకి ఏదైనా కలపడంలోనే ఉంటుంది కేక్. మనకి ఫ్లఫీగా రావడం కోసం మంచిగా కలిపేసుకుంటే సరిపోతుంది. చూస్తున్నారా, నేను ముందుగానే బౌల్ హీట్ చేసేసుకున్నాను, ప్రీ హీట్ చేసుకున్నాను 10 నిమిషాల ముందే. తర్వాత ఈ కేక్ టిన్ అనేది అందులో పెట్టేసుకొని ఒక 35 మినిట్స్ బేక్ చేసుకోవాలి. 30 మినిట్స్ తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలి. మీకు ఏమైనా టూత్పిక్ అంటుకుంటే
మళ్ళీ ఒక 5 మినిట్స్ పెట్టాలి. నాకైతే కరెక్ట్గా 30 మినిట్స్కి అయితే కుక్ అయిపోయింది. చూస్తున్నారా చాక్తో ఒకసారి చెక్ చేసుకున్నాను, నీట్గా వచ్చేసింది. దీన్ని ఎమ్మటే అందులో నుంచి తీసేసుకోవాలి, లేదంటే ఇంకా మాడిపోతుంది. అలా మాడకుండా ఎక్కువ హీట్ అవ్వకుండా ఉండాలంటే అందులో నుంచి ఎమ్మటే తీసేసుకోవాలి. తర్వాత కేక్ బౌల్ ఉంది కదా, ఇది ఒక 10 నిమిషాలు కూల్ అవ్వనివ్వాలి. ఎమ్మటే తీసేస్తే అతుక్కుపోయే అవకాశం ఉంటుంది. చూస్తున్నారా ఎంత నీట్గా వచ్చిందో, ఎంత ఫ్లఫీగా వచ్చిందో. మీకు ఎలాంటి డెకరేషన్ వద్దనుకుంటే ఇలాగైనా కట్ చేసుకొని ఎంజాయ్ చేయొచ్చు. నేను ఇంకొంచెం టేస్టీగా ఉండడానికి కోసం దీన్ని 2 లేయర్స్గా కట్ చేసుకుంటున్నాను. ఇలా థ్రెడ్ తోటి, మనం చాక్ కంటే ఇలా థ్రెడ్తో కట్ చేసుకుంటే చాలా చక్కగా ఈవెన్గా వస్తాయి. మనం పెద్ద నైఫ్తో కట్ చేసేటట్టుగా వస్తాయి. మన దగ్గర అందరి ఇళ్ళల్లో పెద్ద నైఫ్స్ ఉండవు కాబట్టి ఇలా థ్రెడ్తో కట్ చేస్తే చక్కగా వస్తుంది. చూస్తున్నారా ఇలా ఎంత చక్కగా వచ్చిందో, నీట్గా వస్తుంది. ఇలా కట్ చేసుకున్న తర్వాత అది పక్కకు పెట్టేసుకోవాలి, కూల్ అవ్వనివ్వాలి. తర్వాత డార్క్ చాక్లెట్ ఉంటుంది కదా, నేను దాంట్లోనే కొంచెం స్వీట్గా ఉండేది తీసుకున్నాను. ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి చాక్లెట్ అనేది. ఇలా బార్స్ ఉంటాయి కదా, పెద్ద చాక్లెట్ బార్స్, వీటిని చిన్నగా కట్ చేసేసుకొని దీన్ని కరిగించుకోవాలి. చాక్లెట్ అనేది డబుల్ బాయిలింగ్ మెథడ్లో కరిగించేసుకోవాలి. దాని మీద అప్లై చేసుకోవడం కోసం కేక్ మీద. దీనివల్ల చాలా టేస్టీగా ఉంటుంది, చాక్లెట్ ఫ్లేవర్ చక్కగా తెలుస్తుంది. ఇలా కరిగించుకోవాలి. దీంట్లో బటర్ వేయాల్సిన అవసరం లేదు, ఇంకేమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. నార్మల్గా చాక్లెట్ కరిగితే సరిపోతుంది. చూస్తున్నారు కదా, ఇలా కరిగించుకొని దీన్ని మనం ముందుగా కట్ చేసుకున్న కేక్ లేయర్స్ ఉన్నాయి కదా, దాన్ని ఫస్ట్ పైన పార్ట్ ఉంటుంది కదా, అది మనం ఫస్ట్ పెట్టేసుకోవాలి. అది కొంచెం అన్ఈవెన్గా వస్తుంది కదా, దాన్ని కింద పెట్టేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చాక్లెట్ సాస్ ఉంది కదా, చాక్లెట్ని కరిగించేసుకున్నాం కదా, ఇది మొత్తం అప్లై చేసేసుకోవాలి. దీంట్లో షుగర్ సిరప్ అవసరం లేదు, ఇదే బాగుంటుంది. తర్వాత మన కేక్ పార్ట్ కింది ఉంది కదా, దీన్ని పెట్టేసుకొని దీని మీద కూడా మొత్తం పెట్టేసుకోవాలి. చాక్లెట్ సిరప్ని మొత్తం వేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా మొత్తం అంతా అప్లై చేసేసుకొని కొద్దిసేపు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి, సెట్ అవ్వనివ్వాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఒక 10 నిమిషాల తర్వాత తీసేసుకొని ఇంకొంచెం కావాలంటే డెకరేషన్ చేసేసుకోవచ్చు. చూస్తున్నారా, నేను అందులో నుంచి వేరే ప్లేట్లోకి షిఫ్ట్ చేసి దాన్ని ఇంకొంచెం డెకరేషన్ చేస్తున్నాను. ఇలా చాక్లెట్ని గ్రేట్ చేసేసుకొని ఇలా పైన సింపుల్గా వేసుకున్నాను. మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే నార్మల్గా అయినా తీసేసుకోవచ్చు. ఇలా చేసుకున్నా బాగుంటుంది. పిల్లలకి చూడడానికి ఇంకొంచెం స్పెషల్గా ఉంటే బాగుంటుంది కాబట్టి నేను ఇలా చాక్లెట్ అండ్ నట్స్ తోటి డెకరేషన్ చేశాను. బాదం చిన్న చిన్నగా చాప్ చేసేసుకొని దాని మీద పెట్టేసుకున్నాను. చూస్తున్నారు కదా, ఇప్పుడు కట్ చేసి చూపిస్తున్నాను. మీకు కట్ చేస్తుంటేనే అర్థమవుతుంది కదా కేక్ అనేది ఎంత స్పాంజీగా ఉందో. ఇంత స్పాంజీగా ఉంది, చూస్తున్నారు కదా, చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా కూడా ఉంది. మీరు ఈ న్యూ ఇయర్కి తప్పకుండా ట్రై చేయండి. మనం ఇందులో ఎలాంటి ఫ్లోర్ యాడ్ చేయలేదు, మైదా పిండి కానీ గోధుమ పిండి కానీ ఎగ్స్ కానీ అలాగే పెరుగు కూడా యాడ్ చేయలేదు. చక్కగా ఈజీగా చేసుకున్నాం కదండి. ఈ కేక్ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్.